అదే తెచ్చిన దారం అదే తీసి దారం మధ్యన అక్కడ ఆయన పదే మొత్తం పదంతో పోసింది ఇక్కడ పదం చెప్పినట్టుగా సంక్రాంతి పండుగ సందర్భంగా సోదరుడు గండూరు రమేష్ గారు 35వ వార్డు కౌన్సిలర్ గారి కోరిక మేరకు వారి వార్డులో ఈరోజు ఈ పతంగులు ఎక్కించే కార్యక్రమానికి రావాలని కోరటం, నేను ఇక్కడికి రావడం నాకు ఆనందంగా సంతోషంగా భావిస్తూ, నాకు పతంగులు అంటే కూడా చాలా ఇష్టం. ప్రతి ఏడు కూడా సంక్రాంతి పండుగ హైదరాబాద్లో ఉన్నా సూర్యాపేటలో ఉన్నా పతంగులు మాత్రం ఎప్పుడు ఈ 14 తారీఖు 15 తారీఖు 2 రోజులు పతంగులు ఎక్కించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉంటాను. చిన్నప్పటి కూడా స్కూల్లో ఉన్నప్పటి కూడా ఈ ఈ 4-5 రోజులు అంటే అప్పుడే వీక్ డేస్ ఈ జనవరి మాసంలో ఈ పతంగుల కార్యక్రమం జరుపుకుంటూ ఉండేవాళ్ళం. అందులో భాగంగా ఏదైతే మొదటికెళ్ళిన మన సాంప్రదాయం, నాకు తెలిసి ఈ తెలంగాణలో ఈ ప్రత్యేకించి పెద్ద పట్టణాలలో పతంగులు అనేవి బాగా పిల్లలు ఎక్కేయడం జరుగుతుంది. కాకపోతే కొద్దిగా ఈ మధ్యన అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు పిల్లలు. ఈ సాంప్రదాయాన్ని మరవద్దని కూడా చిన్నప్పటి నుంచి మాకున్న అలవాటును కొనసాగిస్తూ ఈరోజు మిత్రుడు ఈ కార్యక్రమానికి రమ్మంటే రావడం జరిగింది. అక్కడ ఆ వార్డులో ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాం. అక్కడ పతంగులు ఎక్కించే సంఖ్య తక్కువనే బట్టి ఇటు వచ్చామని చెప్పి తెలియవచ్చు. మరోసారి ఈ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియవలస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా గౌరవనీయులు శ్రీ రామరెడ్డి దామోదరెడ్డి మాజీ మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు పండుగ వాతావరణం చాలా ఎంతో సస్యశ్యామలంగా, ఎంతో నిర్మానుష్యంగా, మంచి ఉల్లాసమైన వాతావరణంలో చాలా మంచిగా జరుగుతున్నది. ఆ సందర్భంగా ఈరోజు మా వార్డుకు ఇచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మార్కెట్ చైర్మన్ కాబోయే అన్న కుప్పల వీణారెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసి పతంగులు ఎగిరేసే పద్ధతిని, సంస్కృతి సాంప్రదాయాన్ని అందరికీ తెలియజేయడానికి, అందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు మా వేణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ పతంగులు ఎగిరేసే కార్యక్రమం చాలా అద్భుతంగా అన్న ఆధ్వర్యంలో చాలా మంచిగా అందరం కూడా పండుగ వాతావరణం మంచిగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా
ప్రజలు కూడా అంత సస్యశ్యామలంతో సుఖశాంతులతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు అండదండగా ఉండి అన్ని రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కాపాడుకుంటూ పోతుందని అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి 100% చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు సస్యశ్యామలంగా ఉండి పండుగని ఎంత సుఖశాంతులతో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.